శ్రీమాత్రే నమః. నవదుర్గ ఆరాధనా క్రమంలో 4వ రోజున అమ్మవారిని కూష్మాండ అనేటువంటి రూపంలో ప్రార్థిస్తూ ఉంటాం. కూష్మాండాదేవి యొక్క రూపాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అమ్మవారి చేతిలో అమృత కలశము అనేది కలిగి ఉంటుంది. దానిని ప్రధానంగా ధ్యానం చేయాలి. అమ్మవారి యొక్క అమృత కలశాన్ని ధ్యానం చేసినట్లయితే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యములు అస్సలు పరిష్కారమే లేనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ అమ్మవారిని గుమ్మడికాయతో బలించినట్లయితే అమ్మవారు సమస్త బ్రహ్మాండాలని కూడా అనంతకోటి బ్రహ్మాండాలని సృష్టించినదని, సమస్త బ్రహ్మాండానికి మూలమని, విశ్వాన్ని నడిపించేటువంటి విశ్వశక్తి అని మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది. కాబట్టి గుమ్మడికాయతో బలి సమర్పించినట్లయితే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. కూష్మాండ బలి ప్రీత గనుకే ఈమెకు కూష్మాండాదుర్గ అనేటువంటి పేరు వచ్చినది. ఈ తల్లి తన చిరునవ్వుతోనే సమస్త లోకాన్ని, అండాలని సృష్టించిందట. సూర్యమండలం మధ్యలో నివసించేటువంటి ఈ తల్లి రూపం శతకోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందట. మనకు అన్ని చిత్రపటాల్లోనూ అమ్మవారు వ్యాఘ్రవాహనం పులి మీద ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క వాహనము సింహము అని మనకు శాస్త్రము ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక ఈ అమ్మవారిని ఎక్కడ ధ్యానించాలి అంటే అనాహత చక్ర స్థానంలో ధ్యానించాలి. అనాహత చక్రం అంటే హృదయం స్థానంలో ఉండేటువంటి అనాహత చక్ర స్థానంలో ఇప్పుడు మీకు చూపించేటువంటి ఈ రూపాన్ని ధ్యానిస్తూ దాన్ని కొంచెంసేపు చూడండి. ఈ యొక్క చిత్రపటాన్ని చూడండి. నవదుర్గ అనేటువంటి పుస్తకం ఉంటుంది గీతా ప్రెస్ వారిది. చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. దాన్ని కొనుక్కుంటూ మీకు క్లియర్గా పిక్స్ ఉంటాయి. ఆ పిక్స్ని కొంచెం సేపు ధ్యానం చేసి ఆ అనాహత చక్రంలో నిలిపి 108 సార్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి ధ్యాన శ్లోకాన్ని పారాయణ చేయండి. ఇవి 4వ రోజు చేయాలి. 4వ రోజు అమ్మవారి యొక్క శక్తి యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ రోజు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఈ యొక్క వ్యాధులు పూర్తిగా నాశనం అవ్వాలి అంటే 9 రోజులు పూర్తయిన తర్వాత ఒక 40 రోజుల పాటు అమ్మవారి యొక్క సాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అమ్మవారికి చిల్లు లేని అల్లపు గారెలను నివేదనగా పెట్టాలి. చిల్లు లేనివి ఎందుకు పెట్టాలి అంటే అమ్మవారు పరిపూర్ణంగా సృష్టిని చేస్తుంది కాబట్టి చిల్లు లేనటువంటి గారెలను పెట్టాలి అనేది ఈ యొక్క శాస్త్రము చెబుతూ ఉన్నది. ఈ యొక్క అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దదానా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దదానా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకాన్ని ఆ యొక్క అనాహత చక్ర స్థానంలో ధ్యానిస్తూ అమ్మవారిని విశేషంగా పూజించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే సురతో నిండినటువంటి అమృతంతో నిండినటువంటి కలశాన్ని చేతిలో ధరించి, రక్తంతో నిండిన కలశాన్ని మరో చేతిలో ధరించినటువంటి కూష్మాండ దుర్గాదేవి మాకు శుభాలని కలిగించుకాక అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకము. విశేషమైనటువంటి ఫలితమునిచ్చే ఈ తల్లిని ధ్యానం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి. మరొక అమ్మవారి యొక్క స్వరూపం గురించి మనం రేపు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.